ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు మరో ఓటమి ఎదురైంది. నిన్న అంటే మంగళవారం నాడు సొంత గడ్డపై కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ జట్టు 14 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. దీంతో పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్కే పరిమితమైంది. అటు ఈ టోర్నీలో 4వ విజయం సాధించినటువంటి డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి కేకేఆర్ జట్టు ఢిల్లీ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం ఢిల్లీ 190 పరుగుల వద్దనే ఆగిపోయింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చూసింది ఢిల్లీ క్యాపిటల్స్. టాస్ గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లందరూ కూడా సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా ఓపెనర్ రహమనుల్లా గుర్బాజు 12 బంతుల్లో 26 పరుగులు, సునీల్ నరేన్ 16 బంతుల్లో 27 పరుగులు, అజింక్య రహానే 14 బంతుల్లో 26 పరుగులు, రఘువంశీ 32 బంతుల్లో 44 పరుగులు, రింకు సింగ్ 25 బంతుల్లో 36 పరుగులు. వీరందరూ కూడా సమిష్టిగా సత్తా చాటడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్కతా జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినప్పటికీ 204 పైగా పరుగులు సాధించడం విశేషం. దాదాపు 5 బ్యాటర్లు 20, 30, 40 కొట్టడంతో సమిష్టిగా రాణించడంతో 200కు పైగా పరుగులు చేయగలిగింది కోల్కతా నైట్ రైడర్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీస్తే విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు, చమీరా 1 వికెట్ పడగొట్టారు. అనంతరము భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే ఓపెనర్గా వచ్చినటువంటి ఫాఫ్ డూప్లిసెస్ 45 బంతుల్లో 62 పరుగులు, అక్షర్ పటేల్ 23 బంతుల్లో 43 పరుగులు చేసి రాణించినప్పటికీ వాళ్ళ పోరాటము ఆ జట్టుకి విజయాన్ని తీసుకురాలేకపోయింది. సో ఆ తర్వాత వీరిద్దరు కూడా అవుట్ కావడంతో కేకేఆర్ మళ్ళీ మ్యాచ్లోకి వచ్చింది. చివరిలో విప్రాజ్ నిగమ్ 19 బంతుల్లో 38 పరుగులు చేసి మెరుపులు మెరిపించినప్పటికీ అవి ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప ఓటమిని తప్పించలేకపోయాయి. సునీల్ నరైన్ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి వీరిద్దరూ కీలక సమయంలో వికెట్లను పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. ఇక కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అంకుల్ రాయ్ 1, వైభవ్ అరోరా తర్వాత ఆండ్రీ రసెల్ కూడా చెరో వికెట్ తీశారు. ఈ ఫలితంతో టేబుల్ టాప్లోకి వెళ్లాలనుకున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు నెరవేరలేదు. ఆ జట్టు 4వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక కేకేఆర్ 10 మ్యాచ్లలో 4వ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఒకసారి పరిశీలించినట్లయితే ఆర్సీబీ ప్రస్తుతం అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. 10 మ్యాచ్లలో 7 గెలుపులు 3 ఓటములతోటి మొత్తం 14 పాయింట్లు సాధించినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగితే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 3 జట్లు కూడా మరి తలా 6 విజయాలతోటి 12 పాయింట్లు సంపాదించినప్పటికీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం వల్ల ముంబై ఇండియన్స్ 2వ స్థానంలో, గుజరాత్ టైటన్స్ 3వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక 11 పాయింట్లు సాధించినటువంటి పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉంది. మొత్తం 9 మ్యాచ్లలో 5 గెలుపులు 3 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 11 పాయింట్లతోటి పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ 10 మ్యాచ్లలో 5 గెలుపులు 5 ఓటములతోటి మొత్తం 10 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ నిన్నటి మ్యాచ్ గెలుపుతోటి మొత్తంగా 10 మ్యాచ్లలో 4 గెలుపులు 5 ఓటములతోటి మొత్తం మీద 9 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్స్ టేబుల్ 7వ స్థానంలో కొనసాగితే రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ 2 జట్లు కూడా 3 విజయాలు సాధించి 6 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండటం వల్ల రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉంటే ఇక సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్లలో కేవలం 2 మ్యాచ్లలోనే గెలిచి 7 మ్యాచ్లలో ఓడిపోయి 4 పాయింట్ల మాత్రమే సాధించడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో కొనసాగుతుంది.